ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో దొంగలు ఎంతలా బరితెగించారో తెలుసా? నివాస ప్రాంతాల్లోకి చొరబడి సామాన్యుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు ఈ కేటుగాడు. పనిచేసే చోట యజమాని నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఓ వంట మాస్టర్ చేసినటువంటి సాహసం ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకవైపు మృత్యువు కళ్ళ ముందు కనిపిస్తున్నా, మరోవైపు దొంగలు రాళ్లతో విరుచుకుపడుతున్నా ఆ వంట మాస్టర్ వెనక్కి తగ్గలేదు. అసలు ఆ రాత్రి మిస్టర్ గోస్ట్ హోటల్లో ఏం జరిగింది? ఆ కిలాడి దొంగల కిరాతక చర్య సీసీ కెమెరాలో ఎలా రికార్డ్ అయింది? వాచ్ దిస్ క్రైమ్ రిపోర్ట్. తిరుపతి నగరం గాఢ నిద్రలో ఉంది. ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ బాలాజీ నగర్లో అంతా ప్రశాంతంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఇద్దరు చోరీగాలు మిస్టర్ గోస్ట్ హోటల్ వద్దకు చేరుకున్నారు. మార్చి 23 తెల్లవారుజామున సమయం సుమారు 5 గంటలు కావస్తోంది. లోపల అంతా సర్దుకొని తెల్లవారుజామున పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. వంట మాస్టర్ త్రిశూల్. ఇప్పటికే ఒక దొంగ లోపలికి చొరపడగా అతన్ని చూసిన త్రిశూల్ ఒక్కసారిగా ఉలికిపడ్డాడు. కాని భయపడలేదు. తాను తింటున్న అన్నానికి యాజమాని పెట్టిన నమ్మకానికి ప్రాణం అడ్డంగా పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ కిలాడి దొంగను పట్టుకునేందుకు త్రిశూల్ సింహంలా విరుచుకుపడ్డాడు. దొంగను బయటకు వెళ్లకుండా గట్టిగా పట్టుకుని లోపలే బంధించేందుకు గట్టిగా పెనుగులాడాడు. ఆ సామాన్యుడి ధైర్యం చూసి ఆ చోరిగాడు ఒక్కసారిగా వణికిపోయాడు. నిమిషాల వ్యవధిలోనే హోటల్ ఆవరణం ఒక రణరంగంగా మారింది. త్రిశూల్ ఒక దొంగను బంధించే ప్రయత్నం చేస్తుండగా బయట కాపలా ఉన్న మరో రాక్షసుడు లోపలికి ప్రవేశించాడు. తన గ్యాంగ్ మేట్ ను కాపాడుకోవడానికి వంట మాస్టర్ త్రిశూల్పై వెనక నుండి కర్కశంగా దాడికి తెగబడ్డాడు. కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా త్రిశూల్ తలపై, శరీరంపై దాడి చేశారు. సీసీ కెమెరా దృశ్యాల్లో ఆ కిరాతకం స్పష్టంగా కనిపిస్తోంది. 10 సెకండ్ల వ్యవధిలోనే ఆ ఇద్దరు కేటుగాలు త్రిశూల్ను నేలపై పడేసి కర్రలతో బాదారు. రక్తపు మడుగులో ఉన్నా సరే త్రిశూల్ ఆ దొంగలను వదిలిపెట్టలేదు. కానీ దొంగలు అత్యంత క్రూరంగా రాళ్లతో కొట్టడంతో త్రిశూల్ స్పృహ కోల్పోయే స్థితికి చేరుకున్నాడు. ఇదే అదునుగా భావించిన ఆ దుర్మార్గులు త్రిశూల్ దగ్గర ఉన్న సెల్ ఫోన్ లాక్కుని అక్కడి నుండి పరారయ్యారు. ఈ భయంకరమైన దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నగరం ఒక్కసారిగా ఉలికిపడింది. పట్టపగల్లాంటి తెల్లవారుజామున నివాస ప్రాంతాల్లో ఇంతటి ఘాతుకం జరగడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. వంట మాస్టర్ త్రిశూల్ ప్రాణాలకు తెగించి చేసిన పోరాటం అందరి ప్రశంసలను పొందుతోంది. కేవలం ఒక ఉద్యోగిగానే కాకుండా బాధ్యతాయుతమైన పౌరుడిగా అతను దొంగలను అడ్డుకున్న తీరు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. గాయపడిన త్రిశూల్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటన తిరుపతిలో సెక్యూరిటీ వ్యవస్థపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ముఖ్యంగా ఒంటరిగా పనిచేసే చోట రక్షణ ఎలా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఘటన జరిగిన వెంటనే ఎస్వి యూనివర్సిటీ పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుడు త్రిశూల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు హోటల్లోని సీసీ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ కేటుగాల ఆనవాలను సేకరించి వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సినిమాటిక్ స్టైల్లో సాగిన ఈ చేజింగ్లో నిందితులు ఎక్కడా ఆధారాలు వదలకుండా జాగ్రత్త పడిన త్రిశూల్ పోరాటం వల్ల వారి ముఖ చిత్రాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. త్వరలోనే ఆ కిలాడి దొంగలను కటకటాల వెనక్కు నడతామని పోలీసులు ధీమాని వ్యక్తం చేస్తున్నారు. చూశారుగా, బాధ్యత గల ఒక సామాన్యుడు తలుచుకుంటే దొంగలకైనా చెమటలు పట్టాల్సిందే. వంట మాస్టర్ త్రిశూల్ ప్రాణాలకు తెగించి చేసిన ఈ పోరాటం ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం. అయితే యజమానులు కూడా తమ వద్ద పనిచేసే వారి భద్రతపై దృష్టి సారించాలి. హోటళ్లు, దుకాణాల్లో కేవలం సీసీ కెమెరాలు మాత్రమే కాకుండా అత్యవసర సమయాల్లో పోలీసులను అప్రమత్తం చేసేటువంటి అలారం వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం. దొంగలు ఎప్పుడూ చీకటినే ఆసరాగా చేసుకుంటారు.
మనం అప్రమత్తంగా ఉంటేనే వారి ఆటలు సాగవు.